వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. రోజు రోజుకు పెరుగుతున్న వాహన రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆముదాలవలస నుండి శ్రీకాకుళం వెళ్లే 9 కిలోమీటర్ల రహదారి విస్తరణ పనులు 2019లో శంకుస్థాపన చేశారు. గత 5 ఏళ్లుగా 25% పనులు కూడా పూర్తి కాని నేపథ్యంలో ఈ కాంట్రాక్ట్ మాత్రం రద్దు చేసిన గత ప్రభుత్వం 5 ఏళ్లుగా ఈ 9 కిలోమీటర్ల రహదారిని పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో 19 మంది దుర్మరణానికి కారణమైంది. క్షతగాత్రులు వందల సంఖ్యలో ఉన్నారు. అందులో 9 మంది పోలీస్ సిబ్బంది ఉండడం అయినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం కొలువుతీరి ఏడాది కావస్తుంది. గత ప్రభుత్వంలో ఏ రహదారి నిర్లక్ష్యానికి గురి చేసినట్టు శ్రీకాకుళం ఆమదాలవలస 2 నియోజకవర్గాలకు సంబంధించినట్టు సీనియర్ పొలిటీషియన్స్ మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ అదేవిధంగా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం చిత్తుగా ఓడించడానికి దోహదపడినట్టు ఈ రహదారి పనుల నిర్మాణం మాత్రం తమ అధికారంలోకి వస్తే పూర్తి చేస్తామని చెప్పినట్టు ఆమదాలవలస ఎమ్మెల్యే కోన రవికుమార్ అదేవిధంగా శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ఇద్దరు కూడాను రోడ్ నిర్మాణం అయితే చేపట్టారు. కానీ ఈ 9 కిలోమీటర్లు పొడుగున ఉన్న ఈ రహదారిలో మాత్రం ఇరిగేషన్కి సంబంధించినవి చిన్నవి కలిపి 13 కల్వర్ట్స్ ఉన్నాయి. అందులో మేజర్ కల్వర్ట్లు 5 ఉన్నాయి. అక్కడ చింతాడు వద్ద ఒక కల్వర్టు, అదేవిధంగా రాగోలు వద్ద ఒక కల్వర్టు, మరోవైపు గూడెం దగ్గర ఒక కల్వర్టు, ప్రస్తుతం కొత్త రోడ్డు సమీపంలో ఈ కల్వర్ట్ పై ఉన్నటువంటి వంతెన నిర్మాణంలో జాప్యం ఈరోజు వాహన చోదల పాలిట శాపంగా మారింది. అనునిత్యం వాహనాలు ఇక్కడ ట్రాఫిక్ జామ్ కావడం, స్కూల్కి వెళ్ళే పిల్లలు సకాలంలో స్కూల్కి వెళ్ళలేక, ఉద్యోగులు సకాలంలో కార్యాలయాలకు వెళ్ళక ఇటువంటి దుర్భర పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా శిథిలావస్థలో ఉన్నటువంటి ఈ వంతెన పై నుండి పెద్ద ఇసుక లారీలతో పాటు హెవీ కంటైనర్లు కూడా రావడం ఏ క్షణాన్ని ఈ బ్రిడ్జి కూలిపోతుందనే భయం వాహన చాలకులు వెంటాడుతుంది. గత 5 ఏళ్ల నిర్లక్ష్యానికి కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదికే ఈ రోడ్డును నిర్మిస్తామని చెప్పినప్పుడు కూడా ఇప్పటికి కూడాను రహదారి నిర్మాణం అయితే పూర్తయింది. కానీ ప్రధానమైనటువంటి ఇరిగేషన్ కాలువల మీద ఉన్నటువంటి బ్రిడ్జి నిర్మాణంలో తత్సారం వాహన చోదకులు మాత్రం శాపంగా మారి చూస్తే కనుక గంటల తరబడి ట్రాఫిక్ జామ్ కావడం, ఈ ట్రాఫిక్ నియంత్రించేందుకు ఇక్కడ ఎవరు కూడా పోలీసులు కానీ లోకల్ పోలీసులు రాకపోవడం, స్థానికులే ఈ ట్రాఫిక్ నియంత్రణ మాత్రం చొరవ తీసుకోవడం, ఎవరైనా కూడాను అంబులెన్స్లు వచ్చినా కూడా వాటిని అడ్డుకట్ట వేసే పరిస్థితి లేదు. చూస్తే కనుక శ్రీకాకుళం పట్టణానికి వచ్చే ఏదైతే స్టేట్ హైవేగా చెప్పుకున్నటువంటి ఈ రహదారి పైన రోజుకి వందలాది మంది వెహికల్స్ మాత్రం వస్తుంటే అందులో కూడా భారీ ట్రాఫిక్ ఇటు పార్వతీపురం కావచ్చు, వీరఘట్టం, పాలకొండ, అదే బామిలి, బత్తిని ఈ ప్రదేశాలన్నీ కూడా ఇట్నుండే రహదారిలో రావడం జరుగుతుంది. కాకపోతే ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇంతగా ఆవశ్యకత ఉన్నటువంటి ఈ రహదారి నిర్మాణంలో ఇంత జాప్యం, ఈ వంతెన నిర్మాణంలో ఎందుకు తత్సారం వహిస్తున్నారు? అనునిత్యం ట్రాఫిక్ జామ్ గల కారణాలు తెలిసినప్పుడు కూడాను యుద్ధ ప్రాతిపదికన నిర్మించాల్సినటువంటి ఈ వంతెన నిర్మాణంలో జాప్యం ఈరోజు మాట శ్రీకాకుళం వైపుకి వచ్చేటటువంటి వినియోగదారులు కావచ్చు, వాహనదారులు కావచ్చు తీవ్ర ఇబ్బందులు కలిగే పరిణామాలు చూస్తే స్థానికులే చొరవ తీసుకొని ట్రాఫిక్ని డైవర్ట్ చేస్తున్నారు. వారు కూడాను క్రమాలు పట్టించకుండా ఎవరి రహదారిని వారు వచ్చినట్టయితే కనుక ఈరోజు ట్రాఫిక్ అంతరాయం కాకుండా ఉండేది. కానీ స్థానికులు చొరవ తీసుకొని ఇక్కడ ఒక ట్రాఫిక్ పోలీసు కానీ, స్థానిక పోలీసులు కానీ, హైవే పోలీసులు కానీ, స్టేట్ హైవే పెట్రోలింగ్ పోలీసు ఎవరు కూడా రాకుండా ఉన్న పరిస్థితి. అనునిత్యం ఈ ట్రాఫిక్ నియంత్రణ చేసే దాంట్లో నిమగ్నమైన వ్యక్తి మనతో ఉన్నారు. ఎప్పటి నుంచి ఈ పరిణామాలు రహదారి నిర్మాణం జరిగింది, ఈ కల్వర్ట్ నిర్మాణంలో జాప్యం ఈరోజు వాహన చోదరులు శాపంగా మారి సమీపంలో ఉన్నారు. ఈ వాహనాలని రద్దీని తగ్గించడానికి ట్రాఫిక్ నియంత్రణకి మీరు ఎన్ని గంటలు శ్రమిస్తుంటారు? నా పేరు చెంగల్రావు అండి. నేను ఇక్కడ ఈ ప్రాంతానికి ఎంపీటీసీని. అయితే గత ఆ ప్రభుత్వంలో చాలా ఇబ్బంది పడ్డాము. ఈ మధ్యన కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎమ్మెల్యే గారి చొరవతో రోడ్డు అంతా వేయడం జరిగింది. కానీ కల్వర్ట్ పనులు జరగకపోవడం వల్ల ప్రతిరోజు పొద్దున్న 8 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు కూడా మేము ఇబ్బంది పడుతూ ఉన్నాము. స్కూల్కి పిల్లలు వెళ్ళాలంటే ఏ రోజు టైంకి వెళ్ళట్లేదు. సాయంత్రం స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కూడా పిల్లలు టైంకి ఇంటికి చేరట్లేదు. ఆటోల్లో ఇక్కడ ఇబ్బంది పడుతూ ఈ చెమటలతో ఈ బాధలతో ఇక్కడ ఉంటా ఉన్నారు. ఉద్యోగస్తులు కూడా ఎవరు ఉద్యోగానికి సరిగ్గా సమయానికి చేరలేకపోతూ ఉన్నారు. ఇంతకు ముందు వర్షం రాకమునుపు ఇక్కడ కల్వర్ట్ ఉండేది, టెంపరీగా చేశారు. అది కల్వర్ట్ కొట్టుకుపోయింది. యుద్ధ ప్రాతిపదికన వాళ్ళు కల్వర్ట్ని మళ్ళీ టెంపరీ కల్వర్ట్ని కూడా నిర్మించలేదు. దానివల్ల ఇన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ జామ్ అవుతున్నా కూడా ఇక్కడ పోలీసులు కానీ, ఇప్పుడు స్టేట్ పోలీసులు కానీ, హైవే పోలీసులు కానీ ఎవరైనా ఇక్కడికి వచ్చి ట్రాఫిక్ నియంత్రణకి చర్యలు చేపడుతున్నారు. మాకు ఈ ప్రాంతంలో హైవే పెట్రోలింగ్ వాళ్ళు ఏదో ఒక క్షణాన్ని వస్తున్నారు తప్ప ఎప్పుడు వాళ్ళు ఇక్కడ సరిగా ఉండటం లేదు. అలాగే మేము కూడా పెద్దలు చాలామందిని కోరడం జరిగింది. కంటిన్యూగా ఉదయం 4 గంటలు, సాయంత్రం 4 గంటలు ట్రాఫిక్ కానిస్టేబుల్నైనా ఒకరిని పెట్టండి. లేని పక్షంలో హెవీ వెహికల్స్ని ఇటు అనుమతించకుండా బారికేడ్లు పెట్టి
టైం ప్రకారం హెవీ వెహికల్స్కి ఉదయం ట్రాఫిక్ సమయంలోనూ సాయంత్రం ట్రాఫిక్ సమయంలోనూ అవాయిడ్ చేస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఈ ప్రాంత ప్రజలుగా మేము ఆశిస్తూ ఉన్నాము. కనుక ఎక్కువగా ఇసుక లారీలు ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి హెవీ కంటైనర్లు కూడా ఈ ఆధారపడి ఏ క్షణానైనా ఈ బ్రిడ్జ్ కూలిపోయే పరిణామాలు మనకు కనిపిస్తున్నాయి. ఉందండి. యాక్చువల్గా ఈ బ్రిడ్జ్ అనేది చాలా ఏళ్ల క్రితం నుంచి మాకు తెలిసి నా వయసుకు మించి ఉన్నది ఇది. కానీ ఇక్కడ హెవీ లారీస్ 60 టన్నులకు మించి లారీలు కూడా ఇటు పక్క నుంచి వస్తూ ఉన్నాయి. ఏ క్షణానైనా ఈ బ్రిడ్జ్ కూలిపోయే అవకాశం కూడా ఉంది. అప్పుడు మాకున్న ఈ చిన్న రహదారి కూడా మాకు ఉండదు. అప్పుడు ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితి. కాబట్టి దయ ఉంచి కలెక్టర్ గారి దృష్టికి కానీ, మినిస్టర్ గారి దృష్టికి కానీ, ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ మేము యుద్ధ ప్రాతిపదికన హెవీ వెహికల్స్ అయినా ఆపండి, లేదంటే ఇక్కడ టెంపరీ కాలువనైనా నిర్మించండి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ప్రస్తుతం ఏళ్ల తరబడి నుండి నిర్మాణం చేసినటువంటి ఈ ఏదైతే వంతులో ఎప్పుడు ఏ క్షణాన కూలిపోయే పరిణామాలు స్పష్టంగా కనిపిస్తాయి. రైట్ సైడ్లో చూసుకుంటే కనుక తాత్కాలిక రహదారిని కూడా ఏర్పాటు చేశారు. కాకపోతే ఇటీవల కురిసిన వర్షాల కారణంగా ఇది పూర్తి కొట్టుకుపోవడంతో దాన్ని ప్రత్యామ్నాయం చర్యలు చేపట్టకుండా ఇలా అడ్డకట్టు వేశారే తప్ప చర్యలు చేపట్టడానికి మాత్రం కాంట్రాక్ట్ ముందుకు రాలేదు. సుమారు 16 కోట్ల రూపాయలు వారికి ఇంకా బిల్లు చెల్లించాల్సిన నేపథ్యంలో ఈ కల్వర్ట్ నిర్మాణం విషయంలో మాత్రం ఆయన చొరవ తీసుకోకపోవడమే ఈరోజు వాహన చోదరులకు పాలిటి శాపంగా మారింది. ప్రస్తుతం మాత్రం ఈ కల్వర్ట్ నిర్మాణంలో జాప్యం ఈ ఏదైతే ఈ 9 కిలోమీటర్ల రహదారి ప్రయాణికులు మాత్రం ఒక గడ్డు రోజులని చెప్పుకోవచ్చు. ఇటువంటి యుద్ధ ప్రాతిపదిక ఒక రెస్క్యూ అన్నమాట. ఏదైనా విపత్తుకర పరిణామాలు చూసుకున్న నేపథ్యంలో ఇటువంటి నిర్మాణాలు శరవేగంగా చేపట్టాల్సి ఉన్నా కూడాను ఈరోజు చేపట్టకపోవడమే ఈ ట్రాఫిక్ జామ్కు మాత్రం అంతరాయంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మాత్రం ఇక్కడ పోలీసులు ఎవరు లేకపోయినా కూడా స్థానికులే ఇక్కడ పూర్తి ట్రాఫిక్ క్లియర్ చేసే పరిస్థితి ఉంది. చూస్తే కనుక అనునిత్యం ట్రాఫిక్ జామ్ కావడం, ఈ ట్రాఫిక్ జామ్ అయ్యే విషయంలో మాత్రం ఇక్కడ ఒకవేళ అంబులెన్స్లు వచ్చినా కూడా వాటికి కూడా అంటే దోవిచ్చే పరిస్థితి లేదు. ఇటువంటి పరిణామాలు చోటు చేసుకునే ఈ ట్రాఫిక్ నియంత్రణకు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? స్థానిక గ్రామస్తులుగా ఈ కష్టాన్ని నుండి వాళ్ళు గట్టెక్కించిన ఎటువంటి చర్యలు చేపడతారు? సార్ నమస్తే, నా పేరు గేదెల వెంకటరమణ. ఇక్కడ చుట్టుపక్కల పరిసరాల ప్రాంతాల్లో నివసిస్తున్నారు. చాలా ఇబ్బందులు పడిపోతున్నారు. అనేక రకమైన ఇబ్బందులు పడుతున్నారు. స్కూల్ వెళ్ళడానికి కానీ, డ్యూటీలకు వెళ్ళడానికి కానీ అన్ని రకాలుగా. సడన్గా ఎవరికైనా ఏదైనా జరిగితే సడన్గా ఇక్కడి నుంచి అవతలకు చేరడానికి ఒక 2-3 గంటలు పెట్టే ప్రయత్నం ఉందండి. అకస్మాత్తుగా ఎవరికైనా ఏదైనా జరిగిందంటే యాక్సిడెంట్లకు కానీ అనారోగ్యపరంగా స్థానికులు కదా అనునిచ్చి ట్రాఫిక్ జామ్ విషయంలో మీ కుర్రోళ్ళు అందరూ కూడా ప్రతిరోజు మేము ఈ దగ్గరుండి అప్పుడప్పుడు దగ్గరుండి ఈ క్లియరెన్స్ వాలంటీర్గా ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి ఇక్కడ చక్కగా ఈ లైన్ క్లియరెన్స్ చేస్తూ మా వంతు మా సహకారం మేము చేస్తూ ఉన్నామండి. అప్పుడప్పుడు చూస్తే కనుక వాహన సోదరులు పడుతున్న ఇక్కట్ల నుండి మాత్రం వారిని ట్రాఫిక్ నియంత్రించేందుకు స్థానికులే ఈరోజు చొరవ తీసుకుంటున్నారు. అందులో భాగంగా మీరు కూడా ఇప్పుడు వెహికల్ పక్కన పెట్టి ట్రాఫిక్ క్లియర్ చేయడానికి గల కారణం ఏంటి? ప్రతిరోజు కూడా ఈ ట్రాఫిక్ జామ్కి ఈ రహదారి వంతెన నిర్మాణంలో జాప్యం కారణమా? సార్ యాక్చువల్లీ నాకు పక్కన రాయబడండి, బట్ నేను రోజు తిరుగుతున్నానండి. రోజు ఖచ్చితంగా 4 సార్లు ట్రాఫిక్ జామ్ అవుతుందండి. ఎంత చేసినా సరే ఈ లారీ వాళ్ళు ఆగట్లేదండి. ఈ హెవీ ఎంత ముందు ఇంత ట్రాఫిక్ ఉండేది కాదు సార్. ఎందుకు క్లియర్ ఇది లేకపోయినా ట్రాఫిక్ ఉండేది కాదు. ఎందుకంటే లారీలు లేవు. ఇప్పుడు హెవీ లారీలు వస్తున్నాయి సార్. ఇది కారణం మనకు తెలియదు, అది పెద్దలు తెలియాలి. బట్ ఏంటంటే దీనివల్ల చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది. నెక్స్ట్ చాలా మందికి ఏంటంటే సెన్స్ లేదు సార్. ఈ ఆటో వాళ్ళు, కార్ల వాళ్ళు, వీళ్ళకి అసలు డ్రైవింగ్ వచ్చో రాదు నాకే తెలియదండి. అటు నుంచి అంబులెన్స్ వస్తున్నారు సార్, అంబులెన్స్ కూడా తావు ఇవ్వట్లేదు, దూరిపోతున్నారు. ఏమంటే మాకు వేరే పనులు ఉన్నాయి, మాకు అర్జెంట్గా వెళ్ళాలి. అందరికీ అర్జెంటే సార్. బట్ ఒకే విధంగా సంయమనం పాటిస్తే అందరూ హ్యాపీగా వెళ్ళిపోతారు. అదే జరగట్లేదు సార్, జరగట్లేదు. ఇంకా పని అంటారా? మీకు తెలిసిన విషయమే. రోజు ఎన్నాళ్ళ నుండి ఈ పరిస్థితి నెలకొని ఉంది ఇక్కడ? ఇంచుమించి పరిస్థితి ఎక్కడ సార్? నాకు 5 సంవత్సరాలు పెళ్ళగా ఉంది సార్ పరిస్థితి. బట్ ఈ మధ్యలో హెవీ అయింది. ఎందుకు అంటారా? అక్కడ ఒకటి కల్వర్ట్ కట్ అయింది. ఇక్కడ ఇప్పుడు కనీసం ఇది బాగాలేకపోయినా అటు ఇటు రోడ్డు బాగున్నా బళ్ళు వెళ్ళిపోతాయి. ఏడవుతుంది హెవీ బళ్ళు వల్ల ఈ గోతుల్లో బండి స్లో అయిపోతుంది. స్లో అయ్యి వెళ్ళే మూమెంట్ వెనక 10 బళ్ళు ట్రాఫిక్ అయిపోతుంది. ప్రస్తుతం మాత్రం హెవీ వెహికల్స్ రాకపోకలు మాత్రం చిన్న వెహికల్స్కి ట్రాఫిక్ జామ్కి అంతరాయం కలిగే పరిణామాలు కనిపిస్తున్నాయి. 6 ఏళ్లుగా 9 కిలోమీటర్ల రహదారి విస్తరణ పనుల్లో జాప్యం మాత్రం ఈరోజు వాహన చోదరుల పాలిట శాపంగా మారింది. ఆముదాల వలస రైల్వే స్టేషన్ దిగి శ్రీకాకుళం రావాలన్నా, శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఆసుపత్రులకు వచ్చే రోగులు రావాలన్నా కూడాను ఈ ట్రాఫిక్ సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మాత్రం ఈ రహదారి పనులు శరవేగంగా చేపట్టినప్పుడు కూడాను ఈ 9 కిలోమీటర్ల రహదారి విస్తరణలో మాత్రం ఉన్నటువంటి కల్వర్ట్లు ఏవైతే ఇరిగేషన్ ఉన్నాయో వాటి నిర్మాణంలో తత్సారం. మరోవైపు ఇటీవల కురిసిన వర్షాలకు ప్రత్యామ్నాయ రహదారులు వర్షాలకు కొట్టుకుపోవడం,
ఈ పరిణామాలన్నీ కూడా కొత్త రోడ్డు దగ్గర వంతెన దాటాలంటే మాత్రం గంటల తరబడి వాహన చోదకుడు నిరీక్షించాల్సి ఉంటుంది. పెద్ద పెద్ద వెహికల్స్తో ఇసుక తరలింపు, అదేవిధంగా పెద్ద కంటైనర్లు ఇవన్నీ కూడాను వీరి పాలిట శాపంగా మారాయి. 5 ఏళ్ల పాటు ఈ రహదారి పనుల విస్తరణలో మాత్రం జాప్యం. 19 మంది ప్రాణాలు బలికొన్నా కూడాను, సుమారు 100 మంది క్షతగారులైనా కూడాను యుద్ధ ప్రాతిపదికన ఈ రహదారి పనులు చేపడతామని చెప్పి అధికారంలోకి వచ్చినట్టు కూటమి ప్రభుత్వం పాలనలో ఎన్నుకోబడ్డటువంటి ఇటు శ్రీకాకుళం ఎమ్మెల్యే కానీ అటు ఆమదాలవలస ఎమ్మెల్యే కానీ అనునిత్యం వాహన చోదకులు పడుతున్నట్టు ఈ ట్రాఫిక్ విషయంలో ఎందుకు చొరవ తీసుకోవట్లేదు? అనునిత్యం ఆమదాలవలస వెళ్ళాలంటే ఆ ఎమ్మెల్యే ఈ వంతెన దాటి వెళ్ళాలి, ఈ ట్రాఫిక్ని ఛేదించుకుంటూ వెళ్ళాలి. ఇటువంటి అసౌకర్యాలు నెలకొన్న ఈ నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన నిర్మించాల్సినటువంటి ఈ వంతెనల నిర్మాణం శరవేగంగా పూర్తి చేసి వాహన చోదకులకు ఉన్నటువంటి ఈ ట్రాఫిక్ సమస్య నుండి వారిని గట్టెక్కిస్తారా, లేకపోతే ఇంకెన్నాళ్ళ పాటు ఈ కాలువల నిర్మాణాల కోసం ఇంకా తత్సారం వహిస్తారన్నటువంటి ప్రశ్న తలెత్తుంది. అనునిత్యం ట్రాఫిక్ సమస్యలతో ఇక్కట్లు పడుతున్నటువంటి ఈ ప్రదేశంలో మాత్రం యుద్ధ ప్రాతిపదికన కల్వర్టుల నిర్మాణ పనులు చేపడితే తప్ప ఈ సమస్య ఇప్పుడప్పుడే సద్దుమణిగే పరిస్థితి మాత్రం కనిపించట్లేదు అనడంలో ఎటువంటి అతిశయక్తి లేదు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.